హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదేంటి వీడియో చీకట్లో తీస్తుంది అనుకుంటున్నారా? ఇదైతే మార్నింగ్ అండి. మార్నింగ్ ఎలా ఉంటుంది నా రొటీన్ అనేది చూపిస్తున్నాను ఈరోజు వీడియోలో. అయితే మార్నింగ్ అయితే ఇంకా చూడండి 7కి లేచాను నేను. సండే రోజు అత్తమ్మ దింపేసి వచ్చే వరకు లేట్ అయిపోయింది కదా. ఇంకా నాకు కార్లో కొంచెం బాగాలేదని కూడా చెప్పాను కదా. ఇంకా దానివల్ల నేను లేచాను. నైట్ ఎంతసేపు అయినా మెలుకుంటాను కానీ మార్నింగ్ లేవలేనమాట. నాకు అదొక పెద్ద ప్రాబ్లము. ఇంకా మెల్లిగా అలారం పెట్టుకొని లేచాను. ఇంక ఈరోజు అయితే పిల్లల కోసము చపాతీ ఆలూ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చపాతీ చేస్తే ఆలూ కర్రీ లంచ్ బాక్స్లకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయిపోతుంది కదా అని చెప్పి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా జుట్టంతా అయితే పైకి కట్టేసుకొని ఒకసారి రెగ్యులర్ రొటీన్ అనమాట. బయటికి అలా వెళ్ళి బయట అంత క్లైమేట్ని పరామర్శించేసి లోపలికి వచ్చేద్దాము. చూసుకోవడం జస్ట్ సన్లైట్ తగిలితే ఇంట్లోనే ఉంటే అలా స్లీపీ మూడ్లోనే ఉంటామని చెప్పి బయట ఒకసారి అలా చూసి నిద్ర మబ్బంతా పోయినాక లోపలికి వచ్చేస్తానమాట. ఇంకొచ్చేసి ఫ్రెష్ అయిపోయి నేనైతే ఇంకా పిండి అయితే పట్టుకున్నాను అనమాట. జల్లించుకొని ఇంకా కలిపి పెట్టుకుంటున్నాను. ఇది నేను కర్రీ రైస్ చేసే లోపు అయితే ఉడికిపోతుంది. ఇంకా పిల్లలు ఇవ్వలేదు. కిచెన్ అయితే ఉక్కొని రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. రైస్ పెట్టేసుకుని నైట్ది అన్నం చాలానే ఉంది, అందుకే కొంచెమే పెట్టుకున్నాను. ఈరోజు మా హస్బెండ్ ఖమ్మం వెళ్తున్నారు కాబట్టి ఆయనకు లంచ్ లేదనమాట, ఉత్తి బ్రేక్ఫాస్టే. ఇంకా సరే అని చెప్పి కర్రీలో ఆయిల్ ఎక్కువైపోయిందండి. నిన్న వీల్స్ వేయించాను కదా, అదే మూకుట్లో వండేస్తున్నాను. అనుకున్నాను తీద్దామని, కానీ ఏంటో సరిపోతుందిలే అనుకున్నాను. కొంచెం ఎక్కువైంది, మరీ ఎక్కువ కాలేదులేండి, కొంచెం ఎక్కువైపోయింది అనమాట. ఇంకా మా ఆయన ఖమ్మం వెళ్తా అన్నారని చెప్పాను కదా, ఆయన అయితే ఖమ్మము వెళ్తున్నారు కానీ లేట్గా అనమాట. ఎప్పటిలాగా 5కి 4కి 6కి కాకుండా రెగ్యులర్ టైంకే వెళ్దాం. అంటే వచ్చేసరికి ఏదో బ్యాంక్ పని ఉందంట, దానివల్ల మెల్లిగా వెళ్దాము అని 11కి అట్లా వెళ్దామని రెగ్యులర్ టైంకి రమ్మన్నారంట. ఇంకా అందుకోసమని నేను పిల్లల్ని పొద్దున్నే లేపకుండా మెల్లిగా అటు నా వంట చేసుకుంటూ అయితే వచ్చి లేపాను అనమాట. లేవండి నాను లేపుతూ ఉన్నాను. చూడండి నిద్ర మబ్బులో ఎన్ని మెలికలు తిరుగుతారో మనమైనా సరే టక్కుని లేవ్వం కదా, ఎంతో మెస్లీ లేవాల్సి వస్తుంది. ఇంకా నేనైతే వాళ్ళకి చూడండి ఫాస్ట్గా ఎవరు లేచి వాష్రూమ్లోకి వెళ్తే వాళ్ళకే ఫాస్ట్గా స్నానం అవుతుంది కదా అని చెప్పాను అనమాట. ఇంకా మా చిన్నోడైతే దొర్లుతున్నారు. మళ్ళీ ఇవాళ ల్యాబ్ ఎగ్జామ్ ఉందన్నమాట మండే రోజు. నేను అడుగుతూ ఉన్నాను, అలాగే ఫాస్ట్గా ఎవరు వాష్రూమ్లోకి వెళ్తే వాళ్ళదే ఫాస్ట్గా స్నానం అవుతుంది అనగానే టక్కి లేచారనమాట. మా చిన్నోడికి వెళ్ళేలోపు మా పెద్దోడైతే వెళ్ళిపోయాడు. ఇంకా మా చిన్నోడు వచ్చి మళ్ళీ పడుకుంటున్నాడు అనమాట. డాడీ పడుకోవద్దు బెట్ట, టైం అవుతుంది కదా అని చెప్పి లేపేశాను అనమాట. ఇంకా నాకు సరే నువ్వు లేవు అని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ పిలుచుకుంటారులే, నిద్ర అయితే లేపేశాను కదా అని నేనైతే బ్యాక్ టు కిచెన్ అనమాట. నేను వాళ్ళని లేపొచ్చే వరకు అన్నం అయితే ఉడికిపోయింది, ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నాయి. ఇంకా నేనైతే పొటాటో పీల్ చేసుకుంటున్నాను. నేను పొటాటో కట్ చేసి అయితే పెట్టుకోను, అప్పుడు ఉల్లిపాయలు వేసాకే పీల్ చేసుకొని కట్ చేసుకుంటూ వేసుకుంటానమాట. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు అన్నీ కట్ చేసుకొని ఒక్కొక్క గిన్నెలో పెట్టుకొని అలా వండడం ఇష్టం ఉండదు. బేసిక్ ఇష్టం కంటే అలా బోల్డ్ అనే గిన్నెలు అవుతాయి, మళ్ళీ అవన్నీ తోముకోవాల్సింది నేనే కదా. అలా అని వేసింది కడిగి అట్లా పక్కకు పెట్టుకోలేను, కడిగి పెట్టేసుకుంటారు చాలామంది. నేను అలా కూడా పెట్టుకొని వాడానంటే ఖచ్చితంగా తోముకోవాలి కాబట్టి నేను దాన్ని వాడకుండానే ఎట్లా అవుతుంది పని అని చూసుకుంటాను అనమాట. అందుకే తాళపైన మూత పైనే నేను ఉల్లిపాయలు మగ్గేలోపు పొటాటోని కూడా మూత పైన పెట్టి చాప్ చేసుకుంటున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఇలా అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఒకటే ప్లేట్లో 4-5 కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకుంటారు, అది కూడా టాలెంటే. అలా కూడా నాకు ఎందుకు ఇరుకుటం అనిపిస్తుంది అనమాట. ఎప్పటికప్పుడు అలా మోస్ట్లీ కట్ చేసి పెట్టుకునేదంటే పొటాటోను ఆనియన్ పచ్చిమిర్చి మాత్రం ఒకేసారి కట్ చేసుకుంటాను. ఇలా పొటాటో క్యారెట్ కొన్ని ఐటమ్స్ అయితే అప్పటికప్పుడు కట్ చేసుకుంటాను, లేదంటే ముందు కట్ చేసుకునేవి ఉంటాయి కదా, ఇప్పుడు బెండకాయ అలా చాలా క్వాంటిటీ అయితే ఇలా కొంచెం ఫాస్ట్ అయిపోయేవి అయితే అప్పుడే కట్ చేసుకుంటాను అనమాట. ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది, పొటాటో అయితే వేసేసుకున్నాను అనమాట. అలా కట్ చేశాను కదా, అవి పెద్దగా ఉండల్లాగా అలాగే ఉన్నాయి అనమాట. కట్ అయ్యాయి కానీ అతుక్కుపోయి ఉంటే వాటిని అయితే ఇంకా గరిటతోటి ముక్కలు చేసేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాము. కానీ బాగా అయింది తెలుసా, మీరు నమ్ముతారో లేదో కానీ నూనె కొంచెం ఎక్కువైనట్టే తప్ప చాలా బాగా అయింది. కొంచెం జీలకర్ర ఆవాలు వేసి
పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి అవి కొంచెం పింకిష్ వచ్చేంతవరకు ఉంచి పసుపు వేసుకొని పొటాటో వేసుకొని మగ్గించుకున్నాను. పొటాటో మగ్గగానే టమాటోస్ వేసుకున్నాను అనమాట. కానీ మీరు నమ్మరు, చాలా బాగా వచ్చింది. తగినంత ఉప్పు కారం వేసుకుంటే వాటర్ కూడా వేయలేదన్నమాట. ఇంకా చెత్త అంతా ఎత్తేసుకొని ఆ గచ్చంతా తుడిచేసుకుంటున్నాను. తుడిచేసి వచ్చేసాను అనమాట. వాళ్ళని లేపాను కదా, వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా సరే ఇల్లు కూడా ఉక్కి తుడిచేద్దామని చెప్పి ఫాస్ట్గా వచ్చి నేనైతే పక్కలన్నీ ఎత్తేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇదొకసారి అదొకసారి ఊపితే ఇది మళ్ళీ వాళ్ళు వెళ్ళేదాకా అలాగే ఉంటుందన్నమాట. ఇంకా లేచారు కదా అని చెప్పి నేనైతే మొత్తం అయితే ఎత్తేసుకుంటున్నాను. మా వాళ్ళకి పెద్దవాళ్ళు అయిపోతారు కదా, అస్సలు ప్లేస్ సరిపోవట్లేదు. రోజు నా చిత్తలు నేనైతే పైనే, పిల్లలేమో కిందే, వాళ్ళేమో నా పక్కన అంటే నా చిత్తలేమో అస్సలు పడుకొని ఇస్తలేదు. రాక్షసులాగా వాళ్ళు ఏడుంటే ఆడుంటుంది, మళ్ళీ నా పక్కన పడుకోనివ్వదు. వాళ్ళిద్దరు నేను నీ పక్కన అంటే అప్పుడు పైకి వచ్చేస్తుంది. పాపం పిల్లల్ని సతాయిస్తుంది, కొంచెం బాధేస్తుంది. కానీ ఇంకేం చేస్తాం, తను చిన్నదే కదా. ఇంకా నేనైతే గబగబా ఇల్లు ఊకేసుకుంటున్నాను. మీరు చూస్తే తెలుస్తుంది, అప్పటికే లేట్ అయింది కదా. ఇంకా అందుకోసమని ఊకేసుకుంటున్నాను. ఊకేసి చపాతీ చేయాలన్నమాట. ఇల్లు తుడచాలి, మా వారు పూజ చేసుకుంటారు కదా. ఇంకా అందుకోసమని బెటర్ థింగ్ ఏమైందంటే నేను తలస్నానం పోయడమే బెటర్ అయిపోయిందనమాట, లేకపోతే లేట్ అయ్యేది. ఇంకా నేనైతే గబగబా ఇల్లంతా ఊకేసుకున్నాను. వాకిలు అయితే పొద్దున కిచెన్ ఊక్కున్నట్టే ఊక్కున్నాను అనమాట బాల్కనీలో. ఇంకా నేనైతే చపాతీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే వాళ్ళు ఇద్దరికే చేస్తున్నాను అనమాట. చెరో 3 చప్పున తింటారులే. మా చిన్నోడు 3 అయితే తిన్నాడు. బేసిక్గా నాకు ఐడియా ఉంది 2 తింటాడు. ఒకవేళ ఒకటి ఎక్స్ట్రా ఉండడంలో తప్పులేదు కదా అని చెప్పి నేను 6 అయితే చేసుకున్నాను అనమాట. 6 చేసుకొని కాల్ చేసుకుంటున్నాను. ఈ పెంక ఏంటో కాలే తక్కువ ఉంటుంది కానీ పొగ భలే వస్తూ ఉంటుంది. ఏమంటారు, ఐరన్ పెంక, రాతెన్ పెంక, ఏదో పెంక. అప్పట్లో పాత పెంకలు, ఇప్పుడు కొత్తవన్నీ వచ్చినాయి కదా, ఐరన్లు, క్యాస్ట్ ఐరన్లు, నాన్ స్టిక్లు అని చెప్పి. అది కాదు, ఇది పాతదనమాట. వాళ్ళకి కాల్ చేసి నేనైతే ఇద్దరికి ప్లేట్స్లో పెట్టయితే ఇచ్చానమాట. చూడండి, చూడనికే భలే టెంప్టింగ్ ఉంది కదా, కానీ బాగుంది తెలుసా, మీరు నమ్మరు అసలు. ఇంకా తర్వాత నేనైతే గబగబా వాళ్ళకి పెట్టేసి వాళ్ళని లోపల రూమ్లో కూర్చోమన్నాను అనమాట. ఇంకా నేను బయట రూమ్లో కూర్చోపెట్టి అటు ఇటు వాళ్ళని జరుపుతూ తింటున్న వాళ్ళని ఎందుకని చెప్పి నేను గబగబా అయితే వాళ్ళని లోపల కూర్చోపెట్టి నేను ఇల్లు తుడిచేసుకున్నాను అనమాట. ఇల్లు తుడిచేసుకొని బయట కూడా తుడిచేసుకున్నాను. ఇంకా వాటర్ బాటిల్స్లో వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను. మండే కాబట్టి ఇంకా చెప్పనక్కర్లేదు కదా, ఫుల్ క్లీన్ చేసుకోవాలి. లెమన్ సోడా వేసుకొని క్లీన్ చేసుకొని ముగ్గురికి నింపేశాను అనమాట. మా ఆయనకి లంచ్ బాక్స్ లేకపోయినా వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ కదా, అందులో ఏమి ఉండదు. చూడండి, నిన్న రాత్రి బజ్జీలు తిన్నందుకు మా ఆయన సోడా కూడా తాగిండు. బయట ఫుడ్ అసలు పడదు ఆయనకి, ఎందుకో ఏమో. ఇంకా టమ్మీ అంతా కొట్టుకుంటూ ఏదో అవుతుంది గ్యాస్ ఫిల్ అయింది అంటాడు. అందుకే ధైర్యం చేసి ఏది తినడనమాట. నేనైతే అలా కాదు, మనకు అన్నీ పడతాయి. ఒకవేళ తిన్నా వామిటింగ్ చేసుకున్నా సరే చేసుకుంటాను, కానీ అలా అయ్యో తింటే ఏమవుతుందో అన్నట్టు ఉన్నదనమాట. నాకు ఇష్టం, నేను బయట ఫుడ్ బాగా తింటాను అనమాట. మా ఆయన అలా కాదు, పాపం ఎలా బతుకుతాడో ఏమో. ఇంకా నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. వాళ్ళైతే బయలుదేరనమాట. ఇవాళ బిజీ షెడ్యూల్స్లో వాళ్ళనైతే నేను అసలు రెడీ చేయలేదు. క్రీమ్స్ కోమ్స్ అన్నీ వాళ్ళే చేసుకున్నారనమాట. యూనిఫామ్ సెట్టింగ్ కూడా వాళ్ళే చేసుకున్నారు. ఇంకా మా ఆయన కూడా పూజ చేసుకొని లేట్ అయింది కదా, ఇంకా కంగారుగా చూడండి, ఆయన 2 బ్యాగులు వేసుకొని స్కూల్కి వెళ్తున్న పిల్లలా తయారైపోయాడు. ఇంకే కీస్ నిన్న నైట్ ఎక్కడ పెట్టాడో ఆయన గుర్తుకు లేదనమాట. రెగ్యులర్గా పెట్టుకునే చోట పెట్టుకోలేడు, అందుకే వెతుక్కుంటున్నాడు అనమాట. బైక్ ఉందంటే చూసి లేదని చెప్తున్నాను. హెల్మెట్ లోపలేమో పెట్టుకున్నట్టున్నాడు. ఇంకా తీసుకొని అయితే బయలుదేరుతున్నాడు అనమాట. ఇవాళ బాస్కెట్స్ కూడా తెచ్చి బయట పెట్టాడు. ఇంకా వాళ్ళు షూస్ వేసుకున్నారు కదా అని నేనైతే యూనిఫామ్ షర్ట్ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా వాళ్ళే వేసుకున్నారని చెప్పి. ఇంకా అందుకే మా డాడీ గారి బెల్ట్ ఏమో ఆ నడుము సన్నగా అయిపోయింది. మీకు చూపిస్తాను ముందు వీడియోస్లో. వాడు భలే ఉంటుండే అసలు పాపము. ఎందుకు ఇలా స్కూల్కి వెళ్ళిన కాంచి అయితే ఇంక ఇలా అయిపోయాడు వాడు. ఆ బెల్ట్ ఎంత పెట్టినా ఊడిపోతుంది అనమాట. అమ్మ డాడీగా నాకు వస్తలేదు అని చెప్పి వాడికి ఇచ్చేసిన. ఇంకా మా పెద్దోడు షర్ట్ టక్ అయితే సెట్ చేస్తూ ఉన్నాను అనమాట. సెట్ చేసి ల్యాబ్ ఎగ్జామ్ బాగా చేయండి, ఫుల్ మార్క్స్ రావాలి.
అని చెప్తున్నాను. ఒకరికేమో డెస్క్టాప్, ఇంకొకరికేమో 3D ప్రింటా సంథింగ్ ఏదో అని చెప్పారు. బాగా చేయండి అమ్మా అని చెప్తున్నాను. నాకైతే సిస్టమ్ గురించి పెద్ద నాలెడ్జ్ అయితే అసలు ఏమీ లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా పిల్లలకి నేర్పిస్తున్నారు కదా, అదే హ్యాపీ అనుకున్నాను. ఇంకా వాడు లోపల బటన్ పెట్టుకోలేడు అనమాట. మళ్ళీ నేను దాన్ని అంతా టక్ తీసి సెట్ చేస్తున్నాను. మమ్మీ నువ్వేంటి టైం అవుతుంటే ఇలా చేస్తున్నావు అని అంటూ ఉన్నాడు అనమాట. టైం అయినా చేసేది ఏముందిరా, నువ్వు సరిగా పెట్టుకోలేవు కదా, మళ్ళీ అది అటు ఇటు ఇక్కడ పోయిందనుకో పొట్ట బయటికి కనిపిస్తూ ఉంటుంది. పొట్ట కనిపించలేదు, లోపల బనీన్ ఉంటుంది, అయినా కానీ చూడడానికి బాగోదు కదా అని చెప్పి ఇంకా సెట్ చేస్తున్నాను అన్నమాట. సెట్ చేసి వాళ్ళకైతే కిస్ ఇచ్చి పంపించేయాలి. ఇంకా వాళ్ళు వెళ్ళాక చాలా పనులు ఉన్నాయన్నమాట. నేనైతే ఇంకా చెప్తూ ఉన్నాను బాగా చేయాలని. బెల్ట్ వీడికి నాకు పట్టట్లేదన్నమాట. ఇంకా యాజ్ యూజువల్ ముద్దులు ఇచ్చేసి బాయ్ అని చెప్తున్నాను. బాగా చేయండి, అల్లరి చేయొద్దు అని చెప్తూ మెల్లగా దిగమంటున్నాను. ఈ మధ్య ఏంటో స్కూల్స్ నా చిన్నప్పుడు కూడా చేశారులేండి, కానీ అంత కాదు. ఇప్పుడు పిల్లలు మరీ హైపర్ యాక్టివ్ కదా, రోజులు కూడా బాగాలేవు. అప్పట్లో పడినా ఏం విరిగేటివి కాదు. ఇప్పుడైతే నా చుట్టుపక్కల ఎంతమందికి ఒకరికి చెయ్యి ఒకరికి కాలని విరిగి ఉన్నాయన్నమాట. చూస్తుంటే భయం వేస్తూ ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్ళకైతే బాయ్ చెప్పేసి వాళ్ళు కనిపించినంత మట్టుకు చెప్పుకుంటూ ఉంటామన్నమాట బాయ్. ఇంకా చెప్పేసి వచ్చి నేనైతే పొయ్యి మీద పాలు పెట్టేశాను, ఇంకో పక్క టీ పెట్టేశాను అన్నమాట. నైట్వి కొంచెం పాలు ఉంటే లేసేసి ఇంకా ఉన్న పిండి మొత్తం చపాతీ చేసేసి మా ఆయనకి పెట్టేసి ఆయన తిని అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మెట్లయితే మొన్నెప్పుడు శివరాత్రికి ముందు ఊకాను, మళ్ళీ ఊగలేదన్నమాట. సరే అది ఊకాలి కదా అని చెప్పి నేనైతే ముందు బట్టలు అయితే మర్చేసుకుంటున్నాను. మళ్ళీ మెట్లు ఊకేసి వచ్చి ఉతికిన బట్టలు పట్టుకోవడం ఎందుకంటే రాత్రి వచ్చినప్పుడు తీసేసాను కదా వేయనీకి, ఇంకా చేరుపైనే ఉన్నాయి. రాత్రి ఏమో మర్చేసేంత ఓపిక లేకుండే, అందుకోసమని ఇప్పుడైతే తీసి మర్చేస్తున్నా. ఈ ప్యాంట్ అయితే మా పెద్దోడిది హ్యాండ్ వాష్ చేశాను అనమాట. మొన్న బియ్యం సంచుల మీద దూకాడు, మోకాళ్ళ పైన అయితే ఎంత నల్లగా అయిందో. వేడి నీళ్ళు పోసి మోకాళ్ళ మట్టుకే పోసానండి, ఆ నల్లగా అయిన చోట పోసి లిక్విడ్ వేసి బ్రష్ చేసి రుద్దితే పోయింది అది. అసలు మిషన్ వాష్ అయితే అన్కంఫర్టబుల్ తెలుసా, ఏదో అలా పిల్లల బట్టలకైతే అసలు సరిపోవట్లేదు. నిజం చెప్తున్నా, మిషన్ కొనుక్కొని 2 years అవుతుంది, కానీ అది ఉతికిన సాటిస్ఫాక్షన్ అయితే ఎప్పుడు రావట్లేదు. ఎప్పుడు వస్తుంది అంటే కాస్త ఆ బొంతలు మనం ఇంతకుముందు చేతితో ఉతుక్కుంటుండే కదా, బరువు తెలియకుండా ఉతకనీకి అది యూజ్ అవుతుంది తప్ప బట్టలను అంత నీట్గా అంటే మనం ఉతుక్కున్నంత ఉతుకుతలేదని అయితే నాకు అనిపిస్తూ ఉందన్నమాట. కానీ ఇంకేం చేస్తాము, వీలు అవ్వట్లేదు కదా అని నడిపించేస్తున్నా అనమాట. బట్టలన్నీ మర్చేసుకొని ఇంకా సర్దేసుకున్నాను అనమాట. సర్దుకున్నాక నేనైతే ఇంకా మెట్లన్నీ ఊకేసుకోవాలి, ఎందుకంటే మెట్ల మీద బాగా డస్ట్ ఉందంట. నిన్న ఊక్కుందాం అనుకున్నా సండే, కానీ నేను అత్తేని దింపడానికి సడన్ ప్లాన్ లావటం వల్ల ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయాం కదా. ఇంకా చూడండి ఎంత గలీసుకుందో. ఇంకా మళ్ళీ ఆంటీ వాళ్ళు అడుగుతారు, ఆంటీ వాళ్ళకంటే ముందు మళ్ళీ పక్క వాళ్ళు ఇట్లా అందరూ అడుగుతారు, డర్టీగా ఉన్నాయి, ఆంటీ చూస్తే అరుస్తుంది అని చెప్పి. మా హస్బెండ్కు చెప్పారనమాట, అమ్మ మెట్లు ఊకలేవు అని. ఏంటో ఈసారి గుర్తుండట్లేదు అనమాట మెట్లు నా వాటానే అన్న విషయము. ఇంకా చాలా డర్టీగా అయిపోయినాయి అనమాట. ఇంకా నేనైతే మొత్తం నీట్గా ఊకేసుకుంటున్నాను. ఇంకా పైన కూడా ఊకాలన్నమాట, పైన ఊకాలి, ఇంకా కిందకి వెళ్ళాలి. నేను మొత్తం చూపించట్లే, ఇక్కడ వరకు చూపిస్తున్నాను, అక్కడ కింద దాకా ఊకాలన్నమాట. ఊకేసాక నేనైతే వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నా. ముందు 2 చపాతీస్ వేసుకొని తినేసాను అనమాట. ఇది కూడా ఏం చూపిస్తాంలే అని చెప్పి తర్వాతకి బాగుందనమాట, అందుకోసమని ఇంకో చపాతీ వేసుకొని మీకు కూడా చూపిద్దాంలే అని చెప్తున్నాను అనమాట. ఇంకా తినేసాక మొత్తం ఆ కూర గిట్ల ఏమైనా ఉంటే అన్ని గిన్నెలు అన్నీ ఊసేసుకొని తోమనికి వేసుకున్నాను అనమాట. టెక్స్చర్ కూడా భలే వచ్చింది కదా. ఇంకా అన్నీ పెట్టేసి కాసేపు ఎడిటింగ్ చేసుకున్నాక 1:30కి ఫ్రెష్ అయిపోయి పాపకు కూడా ఫ్రెష్ చేయించాను అనమాట. ఫ్రెష్ అయిపోయి నేనైతే ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. నా చిట్టి కోరికలు, పెద్ద కోరికలు, నాకేం కావాలో ఇంకా నా చిట్టి కోరికలు, పెద్ద కోరికలన్నీ దేవుడికి చెప్పి కాసేపు దేవుడిని అయితే విసిగించేసి, అంటే పెట్టుకుంటాను కదా, ఇంకా అప్పుడు గుర్తు తెచ్చుకొని, గుర్తు అంటే పెద్దగా అందరి కోసం ఏమి అడిగేటి పెద్ద కోరికలు ఏం లేవండి, చిన్నగా నా మట్టికి, నా కుటుంబం మట్టికి. ఆ తర్వాత యాజ్ యూజువల్గా అందరూ సర్వేజన సుఖినో భవంతని ఏ మొక్కల్లో కూడా తెలియదు తెలుసా, మీరు నమ్ముతారో లేదో, అంత పిచ్చి అనమాట. కానీ ప్రతి క్షణం అయితే దేవుడిని అనుకుంటూ ఉంటాను. అది చెడు జరిగిన దేవుడు ఉండబట్టి ఇంతలో మిస్ అయింది అనుకుంటాను, మంచి జరిగిన ఆ దేవుడు నాతో ఉన్నాడు కాబట్టే జరిగింది అనుకుంటాను. పెద్దగా కంపల్సరీ పూజ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. ఇంకా దేవుడికి దండం పెట్టుకున్నాక
పూజ అయిపోయింది. ఇంకా మేమైతే లంచ్ చేయాలి, తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తూ ఉన్నాను అనమాట. నా చిత్తల్లి చూడండి టీవీ చూస్తూ ఉంది. ఆ బొమ్మలలో దయ్యాలు పెట్టుకుంటుంది, ఇంకా వాటి కోసం భయపడుతూ ఉంటుందన్నమాట. నేను ఆయిల్ పెట్టాను కదా, అందుకే జుట్టు అలా ఉందన్నమాట. చూడండి ఎంత ప్యాంపరింగ్ చేస్తూ ఉంటుందో, భలే స్మైల్ చేస్తుంది, తెగ ముద్దులు పెట్టేస్తుంది అనమాట. ఎంతైనా కూతుర్లు ఉన్న వాళ్ళ జన్మ ధన్యం అనుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పక